అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కల్కి సినిమాలోని బుజ్జి వెహికల్ ను చూసిన తర్వాత ఇక్కడ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఒక ఎక్స్ట్రీమ్ ఆనందానికి లోనవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ వెహికల్ చూసిన తర్వాత? ఆనందాలు లేవు అంకుల్, ఇక్కడ ఆనందాలు ఎక్కడ లేవు, ఇక్కడ ఆనందాలే లేవు. లోపలికి పోనిస్తలేరు, మమ్మల్ని లోపలికి పోనిస్తలేరు. పైసలు ఇద్దామన్నా కూడా పోనిస్తలేరు అంకుల్. ఒక 100, 200 ఫోటో పోనిస్తలేరు. మేము ఫ్యాన్స్ అందరం లోపలి పోవాలనుకుంటే అసలు పంపిస్తలేరు. ఇట్లా ప్రభాస్ అన్న కంప్లైంట్ చేస్తాం మేము చెప్తాను. నేను రాయిపేట ప్రభాస్ ఫ్యాన్ సెక్రటరీ అన్న. నా దగ్గర హైదరాబాద్ నుంచి నాకు ఫోటోలు కూడా పంపించిల్లు, పోయి దిగామని. లోపల మాత్రం పోనిస్తలేరు అని దయచేసి మీరు ఒక్క నిమిషం అడగాలి. ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ కొద్దిగా ఇబ్బందిగా మాత్రం ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే లోపలికి వెళ్ళి ఒక ఫోటో తీస్తే బాగుంటుంది అన్నటువంటి సంతోషం వల్ల కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది మీకు అసలు? దాన్ని చూసినాక చాలా హ్యాపీ ఉన్నది. 7 crores కార్ లాగా అంటే ఫస్ట్ టైం చూడడం లైఫ్ లో. కాకపోతే ఒక ఫోటోకి అలో వేస్తే బాగుండేది, అదొకటే డిసప్పాయింట్మెంట్. మూవీలో చూసినాము, కాకపోతే ఎవరు సెలబ్రిటీస్ రాలేదు. అలో వేస్తే బాగుండు ఒక్క ఫోటోకి, కాకపోతే మరి ఘోరంగా చూస్తున్నారు, అదొకటే డిసప్పాయింట్మెంట్. మూవీ మాత్రం బాగుంది. కార్ అయితే సూపర్ ఉన్నది అసలుకి. మనం లైక్ అక్కడ చూస్తే చిన్న అనిపించింది మూవీలో, ఇక్కడ మాత్రం సూపర్ పెద్ద ఉంది అన్న. సొట్టలు పోలే అన్న, నిజం చెప్పు. ఓకే చెప్పమ్మా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ దీన్ని చూస్తుంటే? చాలా బాగుంది, కార్ కూడా మస్తుంది. ఫస్ట్ టైం 7 crores కార్ చూడడం చాలా బాగుంది. మూవీ అయితే హైలైట్. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే సినిమా చూడడమే అనేది కాకుండా, చెప్పండి ప్రభాస్ ఫ్యాన్స్ సార్. యాక్చువల్ గా ఏంటిది అంటే మేము చూద్దామని వచ్చినాం కానీ దూరం నుంచి చూనిస్తాలు. అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళని లోపలికి పంపిస్తాను, అది బాధాకరం అసలు. ఎందుకంటే అందరు ఫ్యాన్సే కదా అన్న. ఇప్పుడు నువ్వు ఫ్యానే, నువ్వు లోపలికి పోయినావు, నువ్వు ప్రెస్ అవార్డు పంపించిళ్ళు, మమ్మల్ని పంపిస్తలేరు. నన్ను పంపించు, వీళ్ళని పంపిస్తలేరు. సారీ, ఎందుకు ఇట్లా? ఎందుకు బేదగా చిన్నోళ్ళు పెద్దోళ్ళని ఎందుకు అందరిని కలిపి లోపలికి పోనీయాలి కదా? వెహికల్ చూసేదానికి లోపలికి పోనిస్తలేరు. లోపలికి పోవాలా మేము? ఒకరిని చూడనిస్తాను, ఒకరిని చూడనిస్తలేరు. ఎట్లా అనిపిస్తుంది బ్రదర్ మీకు? ప్రభాస్ కంటే గ్లామర్ ఉన్నారు మీరు. బాగా అనిపిస్తుంది అన్న ఫస్ట్ టైం, కానీ లోపల ఎలా చేస్తలేరు. మళ్ళీ ఇక్కడే పొద్దుగాల నుంచి 2 సార్లు వచ్చిన, కానీ అది ఓపెన్ చేస్తలేరు. అసలు అందరూ ఇంట్రెస్టింగ్ ఉన్నది. అసలు ఏమైతుంది, నడుతుందా లేదా, అక్కడనే పెట్టారు పొద్దుగాల నుంచి. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇంత దూరం ఆ వెహికల్ తీసుకొచ్చారు, కానీ ఒక్కసారి తమని అలౌ చేస్తే బాగుంటుంది అంటున్నారు. 7 కోట్లకు సంబంధించిన ఒక కారు ఇడు ఉండడము, అందులో ప్రభాస్ సినిమాలో నడిపించిన కారు. సినిమా చూసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఒక్కసారి దీన్ని చూడగానే ఈ కార్ అయినా సినిమాలో ఒక అద్భుతాలు సృష్టించినటువంటి కారు అని చెప్పి అందరూ ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ లోపలికి అనుమతిస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని మాత్రం ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్ వ్యక్తం చేస్తున్నారు. ఏషియన్ మాల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.